వెల్కమ్ టు SSM బేసిక్ టీచింగ్ ఛానల్. సో ఇంకో మదర్ నాకు ఇంకో రిక్వెస్ట్ ఏం పెట్టారంటే, నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు మదర్, మా పిల్లలకి హిందీలో వర్డ్ అనేది ప్రాపర్గా రాయడం రావట్లేదు, క్లమ్జీగా రాస్తున్నారు, నీట్నెస్ ఉండట్లేదు. సో ఏ విధంగా రాయాలి వర్డ్స్, ఇప్పుడు మనం వర్ణమాల అయితే ఎలా చూసామో అటు అమ్మహ ఎలా రాయాలి అనేది, సో అలాగే వర్డ్స్ వచ్చేసరికి క్లమ్జీగా రాసేస్తున్నారు, నీట్గా ఉండట్లేదు. దానివల్ల ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సెకండ్ క్లాస్ అంట. సో ఫస్ట్ క్లాస్లో ఏంటంటే మార్క్స్ తగ్గినాయి అబ్బాయికి. సో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ ఎలా చేయాలి అనేది ఆ మదర్ నన్ను అడిగారు. ఏమి లేదండి, చాలా ఈజీ. ఎలాగంటే వాళ్ళ బుక్లో హిందీ లైన్స్ ఇలా ఉంటాయి, ఓకేనా? సో హిందీ లైన్స్ ఉన్నప్పుడు చాలా పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళకు కొత్త సబ్జెక్టు కాబట్టి క్యాచింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎలా రాయాలి హిందీ అనేది అంటే, ఇప్పుడు వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మీరు ఈ స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు చిన్న చిన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేయించండి, ఒత్తులు లేని వర్డ్స్. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ రాసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం రాస్తున్నాము హిందీ అని అంటే మన హ్యాండ్ ఆటోమేటిక్గా పైన ఉన్న లైన్కి వెళ్ళిపోవాలి, అప్పుడే కానీ మన హ్యాండ్ రైటింగ్ వర్డ్స్ అనేవి రావు. చూడండి చిల్డ్రన్, మా నా మన్, మా నా మన్. నెక్స్ట్ వా నా వన్, వా నా వన్. నేను ఎందుకు ఇలా 1 లెటర్ రీడింగ్ చేసి రాస్తున్నాను అంటే, మీరు కూడా ఈ విధంగా 1 లెటర్ అనేది రీడ్ చేసి రాస్తే, సో రీడింగ్ అండ్ రైటింగ్ బోత్ అట్ ఏ టైమ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే, రెండు ఒకేసారి అనేది చదవడం రాయడం రెండు జరుగుతుంది. సపరేట్గా మళ్ళీ మీరు రాసిన తర్వాత మళ్ళీ దాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సింది వర్ణమాల. అటు జ్ఞా వరకు వర్ణమాల ఉంటుంది కాబట్టి ఆ వర్ణమాల అనేది ప్రాపర్గా రావాలి. అది వచ్చినప్పుడే మనకు వర్డ్స్ అనేది రాయడం జరుగుతుంది, ప్లస్ రీడింగు వస్తుంది. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లము అవుతుంది. సో వా నా మన్, వా నా వన్, నా పా నప్, నా పా నప్. నెక్స్ట్ తా నా తన్, కా లా కల్. సరే, పిల్లలు చాలా ఏమంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. కాలా అంటే బ్లాక్, కాలా అంటే ఆ మాత్ర వస్తుంది. ఇక్కడ నేను ఒక్కటి కూడా ఆ మాత్ర, ఒక్క లెటర్ కూడా మాత్ర యూజ్ చేయకుండా వితౌట్ మాత్ర అయి నేను వర్డ్స్ చెప్తున్నాను. కా లా కల్, ఫా లా ఫల్. సో పిల్లలు ఏంటంటే, స్టార్టింగ్ ఎవరైతే హిందీ ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇలా ఫస్ట్ వర్ణమాల ఆ నుంచి జ్ఞా వరకు వర్ణమాల ఉన్న లెటర్స్ ద్వారా టూ లెటర్స్ అనే టూ వర్డ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే, సో డెఫినెట్లీ మీకు ఏంటంటే అలా ఒకసారి రాయాలి. రాసిన తర్వాత ఇంకోటి ఏంటంటే రిపీటెడ్గా చదవాలి. చదువుతూ ఉంటే ఆ వర్డ్స్ అనేది అర్థమవుతాయి, ప్లస్ రీడింగ్ అనేది కూడా వస్తుంది అనమాట. ఒకేసారి చదివేసాం మాకు రావట్లేదు అని అంటే రాదు చిల్డ్రన్, మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇలా ఒక టెక్నిక్ ఉంది. అక్కడ ఒక లెటర్ ఇక్కడ ఒక లెటర్ తీసి జాయిన్ చేస్తే 1 వర్డ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే, మనము నార్మల్గా ఆటు బండిలాలో ఈ వర్డ్ని పా పా అంటాం. పా పా అని కొన్ని పిల్లలు అంటారు, ఇంకోటి ఏంటంటే ఫా అంటారు. యాక్చువల్గా దీన్ని పా పా అంటే తెలుగులో అంటారు, ఈ వర్డ్ని హిందీలో ఫా అంటారు. ఇక్కడ చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ వర్డ్ దగ్గర. ఈ వర్డ్ని ఫా అంటారు. ఏమంటారు? ఫా అంటారు. సో ఈ విధంగా చిల్డ్రన్ మీరు టూ లెటర్స్ అనేది మదర్స్, చిల్డ్రన్తో పాటు మదర్స్కి కూడా నాకు ఎవరైనా రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళే కాదు, ఇంకెవరైనా ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఈ విధంగా మీరు టూ లెటర్స్ని చూసి వర్డ్స్ రీడ్ చేసి హాయిగా ప్రాక్టీస్ చేసుకోండి చిల్డ్రన్. ఓకేనా? గుడ్ లక్ ఫర్ యువర్ నెక్స్ట్ సిలబస్.